హలో అండి, ఎలా ఉన్నారు? మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా? మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళాలంటే టకటకా రెడీ అవుతున్నారు. నేనైతే ఉదయాన్నే పనులు అస్సలు అవ్వట్లేదని ముందు రోజు రాత్రి ఈ విధంగా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను స్టవ్ మొత్తం. ముందు రోజు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, తెల్లారి లేచిన తర్వాత ఎక్కువ పని అనిపించదు, టకటకా వంట స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు ఇడ్లీ పిండి, దోశ పిండి అవి ఏం లేవు. అందుకని చెప్పేసి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన మిల్లెట్ దోశలు అయితే వేస్తున్నాను. మిల్లెట్ దోశలు అనుకోండి, ఇంట్లో గోధుమ పిండి, బియ్య పిండి, సజ్జ పిండి, రాగి పిండి, జొన్న పిండి ఇట్లా రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు అదొక కప్పు అయితే తీసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం సోడా ఉప్పు, మామూలు ఉప్పు కూడా కొంచెం వేసుకొని చక్కగా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే దోశలు చాలా బాగుంటాయి. కాల్చుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. దోశలు వేసుకునే ఒక 10-15 గంట ముందే నానపెట్టుకున్నామంటే అట్లు బాగుంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా పిండ్లు కలిపి వేసిన వెంటనే అంత టేస్ట్ అనిపించవు. ఇంకా చట్నీ ఏం చేయలేదు, పప్పుల పొడి, నెయ్యి అయితే వేసుకొని తింటున్నారు. బాయ్.